హాయ్ ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. క్రిస్పీగా ఫిష్ ఫ్రై చేసుకున్నామండి ఇవాళ. సింపుల్ రెసిపీ. ఫస్ట్ అయితే ఫిష్ని నీట్గా వాష్ చేసేసుకొని, ఎటువంటి రెసిడ్యూస్ ఉండకూడదండి, మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడే ఫిష్ ఏ డిష్ చేసినా మీకు బాగా వస్తుంది. దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. మసాలా ఎక్కువ వేసుకోక్కర్లేదండి, కొద్ది కొద్దిగానే సరిపోతుంది. సో దీన్ని మరినేట్ చేస్తున్నాను. మొత్తం ఫిష్గా అది పట్టుకోవాలి మసాలా. ఇది మంచిగా మ్యారినేట్ చేసుకొని మినిమం టు మినిమం ఒక 1 hour అయినా పక్కన పెట్టుకోవాలండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా ఓకే, ఆర్ బయట పెట్టినా ఓకే. ఫ్రిడ్జ్లో మీరు పెడుతున్నట్టయితే తీసాక కాసేపు బయట పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తుంది మళ్ళీ. సో ఇది మ్యారినేట్ అయిపోయి ఒక 1 hour తర్వాత అయితే నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటారో అప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుంటే మనకి ఫిష్ మంచిగా క్రిస్పీగా వస్తుందండి. అందుకని నేను ఫ్రై చేసే ముందే కార్న్ఫ్లోర్ కలుపుతున్నాను. సో కార్న్ఫ్లోర్ కూడా మీరు మంచిగా ఫిష్ అంతా కోట్ అయ్యేలాగా చూసుకోండి. దీన్ని నేను డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. డీప్ ఫ్రై చేస్తే మీకు పైన మంచిగా క్రిస్పీగా అండ్ లోపల మెత్తగా వస్తుందండి. లేదు మీరు హెల్త్ కాన్షియస్ అనుకుంటే పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. చూడండి, ఒక సైడ్ నేను బాగా రెడ్ అయిన తర్వాతే నేను ఫ్లిప్ చేస్తున్నాను. అప్పుడే మీకు ముక్క విరగకుండా వస్తుంది. మీరు తొందరగా చేశారు అంటే అది విరిగిపోతుంది ఫిష్. సో నీట్గా 2 sides ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఎలా అనిపించింది ఈ డిష్? మీ ఇంట్లో ఎలా చేస్తారు? కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా బ్లాగ్స్. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అందుతుంది.